వెల్కమ్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వచ్చేసి మరొక ఇంపార్టెంట్ సమ్ అయితే చూద్దాం. ఇది కూడా మనకి ప్లేన్స్ అనే చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ ప్లేన్స్ 12x - 3y + 4z - 7 = 0 అండ్ 12x - 3y + 4z + 6 = 0. ఏదైనా రెండు ప్యారలల్ ప్లేన్స్ ఇచ్చి వాటి రెండింటి మధ్య మనకి డిస్టెన్స్ కట్టమంటే కనుక సో మనం ఈ మోడల్ అయితే చేయాలన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఒకసారి అయితే చూద్దాం. గివెన్ ప్లేన్స్. సో మనకి ఇచ్చిన ఫస్ట్ ప్లేన్ అయితే ఇదే కదా, 12x - 3y + 4z - 7 = 0. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్లేన్ వచ్చేసి 12x - 3y - 3y + 4z + 6. సో ఇదైతే సెకండ్ ప్లేన్ అన్నమాట. సో మనమైతే క్లారిటీగా రాసుకోవచ్చు. సో ఇదైతే సెకండ్ ప్లేన్, ఇదైతే ఫస్ట్ ప్లేన్ అన్నమాట. నెక్స్ట్ వీటి కోఫాక్టర్స్ మనం A1 అండ్ A2 అని అయితే తీసుకోవాలి. సో A1 = 12, B1 = -3, C1 = 4 అండ్ D1 = -7 అన్నమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ లైన్ కూడా అంతే. సెకండ్ ప్లేన్కి A2 = 12, B2 = -3 అండ్ C2 = 4 అండ్ D2 = 6. సో ఇవైతే మనం చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడైతే. సో నెక్స్ట్ అయితే చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ ప్లేన్స్. మనకి ఏదైనా రెండు ప్యారలల్ ప్లేన్స్ ఇచ్చి వాటి రెండింటి మధ్య డిస్టెన్స్ కట్టమంటే మాత్రం ఈ ఫార్ములా అయితే మనం వాడాలన్నమాట. సో అదే వచ్చి D1 మాడ్యులస్ ఆఫ్ D1 - D2 / √A² + B² + C². సో మాడ్యులస్ ఆఫ్ D1 - D2 అంటే ఏంటి? సో ఇలా వచ్చినాయి అంటే చూపిస్తా. సో D1 అంటే ఇగోండి -7, D2 అంటే 6. సో D1 అంటే -7, ఓకే. D2 అంటే -6 యాస్టిస్ అనమాట. +6 కానీ ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -6, ఓకేనా. బై √A² అంటే చూద్దాం. A² అంటే A అంటే 12, B అంటే -3, C అంటే 4 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం. 12² సారీ స్క్వేర్ √12² -3² + 4². సో ఇదైతే క్లారిటీగా ఉందన్నమాట. A² + B² + C². సో ఇప్పుడైతే చూద్దాం. మాడ్యులస్ ఆఫ్ -7 - 6 అంటే -13 బై √12² అంటే 12 × 12 144 -3 × 3 అంటే 9 మైనస్ కలిపితే ప్లస్ 4 × 4 అంటే 16. సో ఇదంతా కలుపుకుంటే √169 బై -13 మాడ్యులస్ బై √169. ఇప్పుడు చూద్దాం. రూట్ మనం 169 ఎలా రాసుకోవచ్చు? 13 × 13 కింద రాసుకోవచ్చు. సో 13 × 13 అంటే మనకి ఎంత? 169 వస్తుంది. సో దాన్ని మనం 13² అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో 13/13 వస్తుంది. ఇంకా 13లో 1 టైం పోతుంది. సో మనకు వచ్చేసి 1. సో ఇదైతే సమ్ అన్నమాట. సో చాలా క్లారిటీగా ఉంటుంది. మీకు ఇంకొకసారి అయితే చూపిస్తాను. సో ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.